హోమం తర్వాత భద్రతా బలగాలు కాశ్మీర్ను జల్లెడబడుతున్నాయి. ఎక్కడ ఉగ్రవాదులు దాగి ఉన్నారో అనే సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న కూడా ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో ఒక జవాన్ వీరమరణం పొందిన ఘటనను చూసాం. కానీ ఇది ఇప్పుడు నేను చెప్పబోయే వార్త మీకు ఆనందాన్ని కలిగించే వార్త. ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించిన ఒక నివాసాన్ని మన భద్రతా బలగాలు పేల్చివేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. కాశ్మీర్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి, అనుభవను జల్లెడ పడుతున్నాయి. ఏ చెట్టులో దాక్కున్నా, ఏ చెట్టు పైన దాక్కున్నా, ఏ పుట్టలో దాక్కున్నా, ఏ ఇంటిలో దాక్కున్నా బయటకు లాక్కొచ్చి మరి మట్టు పెడతాము అని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఉగ్రవాదులకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా వాళ్లను అణిచివేస్తాము అని చెప్తున్నాయి. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నది అదే. ఒక ఉగ్రవాదికి సంబంధించిన నివాసాన్ని పేల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి సమయంలో ఆ నివాసాన్ని పేల్చేశారు. అదంతా తుక్కు అయిపోయింది. పహల్గామ్ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేటను ప్రారంభిస్తున్నాయి. ఇక్కడ ఈ ఘటనలో హతమైన ఒక ఉగ్రవాది, స్థానికంగా ఉన్న ఉగ్రవాది, అతను పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయాన్ని అందిస్తున్నాడు. అతనికి సంబంధించిన ఈ నివాసాన్ని పేల్చేశారు. నివాసాన్ని పేల్చేసిన తర్వాత ఇదిగో RTV స్క్రీన్ పైన మీరు చూస్తున్నారా, ఆ ఇంట్లోనే ఒక ఉగ్రవాది నక్కి ఉన్నాడనే సమాచారాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది ఆ ఇంటిని పేల్చివేశారు. పహల్గామ్ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు మొత్తం కాశ్మీర్ అంతటినీ కూడా జల్లెడ పడుతున్నాయి. త్రాల్, బెజ్బెహరా ప్రాంతాల్లో ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగ్రవాదులు ఈ ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు అనే సమాచారం భద్రతా బలగాల దగ్గర ఉంది. ఉగ్రవాదులు ఆ రోజు పహల్గామ్లో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఆ ఉగ్రవాదులకు కాశ్మీర్లో స్థానాన్ని ఇచ్చింది ఎవరు? ఆ ఉగ్రవాదులు తలదాచుకోవడానికి, ఆ ఉగ్రవాదులు ఉండటానికి అవకాశం ఇచ్చింది ఎవరు అనే వివరాలపై కూడా ఆరా తీశారు. ఆ ఉగ్రవాదులు ఈ ఇంట్లోనే తలదాచుకున్నారు. ఇక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ తలదాచుకున్నారు. ఆ ఇళ్లను నేలమట్టం చేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులు దాగిన ఇళ్లను నేలమట్టం చేసింది. IED బాంబులతో టెర్రరిస్టులు ఉన్న ఇళ్లను పేల్చివేశారు జవాన్లు. త్రాల్ ప్రాంతంలో ఆసిఫ్ షేక్ నివాసం ఉంది. ఆసిఫ్ షేక్ ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ఆసిఫ్ షేక్. ఇతడు స్థానికంగా ఉన్న ఉగ్రవాది. ఈ ఉగ్రవాది పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇక్కడ భారతదేశంలో దాడులకు పాల్పడటానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ఈ లోకల్ టెర్రరిస్ట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్లను ఆర్మీ అధికారులు పేల్చివేశారు. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్నదే ఆసిఫ్ షేక్. అతను లోకల్ టెర్రరిస్ట్. అతను ఉన్న ఇల్లే అది. అర్ధరాత్రి సమయంలో IED బాంబులను పెట్టి పేల్చివేస్తున్న దృశ్యాలు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ ఇల్లు పేలిపోయి తుక్కు అయిపోయింది. రెండో బాక్స్లో ఆ ధ్వంసమైన ఇంటిని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే పహల్గామ్ దాడుల తరువాత మొత్తం భారతీయులందరూ రగిలిపోతున్నారు. ఉగ్రవాదులను బయటికి లాక్కొచ్చి వాళ్లను కాల్చి చంపాలి అంటూ మొత్తం భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఇటు కేంద్రం కూడా పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులను బయటకు తీయడానికి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు పాకిస్తాన్తో సహా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతుంది. ఇటు పాకిస్తాన్లో ఉగ్రవాదులు దాగిన ప్రాంతాలను జల్లెడ పడుతూ ఉన్నారు భద్రతా బలగాలు. అయితే భద్రతా బలగాలనే
ఆ, దృష్టి మరలించాలి అని కొంతమంది ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఆసిఫ్ షేక్ ఇంట్లో ఐఈడీలు పెట్టి భద్రతా దళాలకు పహల్గాం ఉగ్రవాదులు ట్రాప్ చేశారు నిజానికి. కానీ మన భద్రతా బలగాలే ఆ ఇంటిని పేల్చివేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీ బాంబులను అమర్చారు. అక్కడకు భద్రతా దళాలు చేరుకుని భద్రతా దళాలు ఆ ట్రాప్లో పడతాయని ఈ ఉగ్రవాదులు భావించారు. కానీ భద్రతా బలగాలు అంతకు ఎక్కువగానే ఆలోచించి ఆ ఉగ్రవాదుల ప్లాన్ను ధ్వంసం చేశారు. ఆ ఉగ్రవాదులు ఉన్న ఇళ్లను పేల్చేశారు. నిజానికి భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఐఈడీలను పేల్చేయొచ్చు అని అనుకున్నారు. కానీ భద్రతా బలగాలే ఆ ఇంటిని పేల్చేశారు. ఆ ఇంట్లో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉంది అని భద్రతా బలాలు పసిగట్టి ఆ ఇంట్లోకి వెళ్లకుండానే పేల్చేశారు. ఒకవేళ భద్రతా బలగాలు ఆ ఇంట్లోకి వెళ్ళున్నట్లయితే పెద్ద నష్టం జరిగి ఉండేది, మన ఆర్మీకి పెద్ద నష్టం జరిగి ఉండేది. కానీ భద్రతా బలగాలు ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీ బాంబులను అమర్చారనే విషయం తెలుసుకొని ఈ టెర్రరిస్టులు అనుకున్న ప్లాన్ని ధ్వంసం చేశారు. టెర్రరిస్టులు అనుకున్నారు భద్రతా బలగాలను ట్రాప్ చేద్దామని అనుకున్నారు. ఇప్పటికే కాశ్మీర్ అంతా కూడా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఏ మూలన నక్కి ఉన్నా బయటకు లాక్కొచ్చి మరి వాళ్ళని చంపుతూ ఉన్నారు. అయితే ఇదే అదునుగా చూసుకుని భద్రతా బలగాలని ట్రాప్ చేద్దామని అనుకున్నారు. ఒక ఇంట్లో పెద్ద ఎత్తున ఐఈడీ బాంబులను అమర్చారు. అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు అని చెప్తే మన ఆ భద్రతా బలగాలు ఆర్మీ అక్కడికి వెళతారు. ఆ సమయంలో ఆ ఇంటిని పేల్చేయచ్చు, తద్వారా ఆర్మీకి పెద్ద లాస్ జరుగుతుంది అని అనుకున్నారు. కానీ మన భద్రతా బలగాలు అంతకు ఎక్కువే ఆలోచించి ఈ ఉగ్రవాదుల ప్లాన్ను బెడిసికొట్టాయి. బెజ్బెహరా ప్రాంతంలో ఆదిల్ షేక్ ఇంటిని ధ్వంసం చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారి ఆదిల్ షేక్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్మీ ఉగ్ర రూపంతో ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతోంది. అటు భారతదేశం తీసుకుంటున్న కఠిన చర్యలతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతూ ఉంటే మన భద్రతా దళాలు మన ఆర్మీ తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులు పారిపోతున్నారు. ఇంకా పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులను ట్రాప్ చేద్దామని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆర్మీ అధికారులే ఉగ్రవాదుల ప్లాన్ను చిత్తు చేసి ఉగ్రవాదుల ఇంటినే పేల్చేసిన ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, తుక్కు అయిపోయిన ఇల్లు కనిపిస్తున్నాయి. ఆ ఇంటి మొత్తం నామరూపాలు లేకుండా ఇటుక ఊడిపోయిన పరిస్థితి ఉంది. అందులో ఉగ్రవాదులు ఐఈడీ బాంబులను పెట్టి మన ఆర్మీ సైనికులను చంపుదామని అనుకున్నారు. కానీ మన ఆర్మీయే ఆ ఉగ్రవాదుల ప్లాన్ బెడిసికొట్టి వాళ్ళ ఇంటినే పేల్చి పారేసిన ఘటన చోటు చేసుకుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. అండ్ ఆర్మీ అధికారులు ఈ ఉగ్రవాదుల ఇంటిని పేల్చేస్తున్న ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఈ ఇంటిని మాత్రమే కాదు, ఇంకా ఎక్కడెక్కడ కాశ్మీర్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు, ఇంకా కాశ్మీర్లో ఎవరెవరు ఈ ఉగ్రవాదులకు స్థానాన్ని కల్పిస్తున్నారు. నిజానికి కాశ్మీర్లో కొంతమంది స్థానికులు ఉగ్రవాదులకు స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు, ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నారు. వారి వివరాలు సేకరించి మరి మన ఆర్మీ దాడి చేస్తూ ఉంది. వాళ్ళందరికీ గట్టి బుద్ధి చెప్తామని అంటూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని, ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీలు ఉన్న ఇంటిని పేల్చి పారేశారు. మరిన్ని దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం కాశ్మీర్ అంతటిని కూడా జల్లిపడుతున్నారు. కాశ్మీర్లో ఏ మూల కూడా ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేస్తామని ఆర్మీ ప్రతిజ్ఞ పూనింది. అందులో భాగంగానే మొత్తం జల్లెడ పడుతోంది. చెట్టు పుట్ట ఇల్లు వీధి మొత్తం అన్ని కూడా జల్లెడ పట్టి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించి వాళ్లను కాల్చి చంపుతూ ఉన్నారు. నిన్న కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు ఒక చోట నక్కి ఉన్నారు.